రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూముల స్వాధీన ప్రక్రియ కొనసాగుతుంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నారు. అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని తొలగించిన అధికారులు ఆ ప్రాంతంలో కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్గూడ గ్రామాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమి కేటాయింపుపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం పరిహారం లేదా భూమికి బదులుగా భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ నుంచి లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, బహదూర్గూడ గ్రామంలో ప్రస్తుతం 650 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీన ప్రక్రియ కొనసాగుతుంది. భూమి చుట్టూ హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష ఏదైతే శంషాబాద్ మండలం బహదూర్గూడకు సంబంధించినటువంటి 650 ఎకరాలను ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరిట కూడా స్వాధీనం చేసుకోవడానికి చూస్తుంది. కానీ దీనిపైన రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళకు సంబంధించినటువంటి సోదరులు వాళ్ళ అమ్ముకోవడానికి అభివృద్ధి కోసమే కూడా వీళ్ళకు సంబంధించినటువంటి భూములను అక్రమంగా కూడా అప్పనంగా తీసుకుంటున్నారని కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ప్రశ్నించిన వాళ్ళపైన కూడా కేసులు పెడుతున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే బహదూర్గూడ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడికున్న గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భారీగా ఇక్కడికి మోహరించి మా భూములు మాకు కావాలి, మా ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా వచ్చేసి ఇక్కడ జీవనం సాగు చేసుకుంటూ దాంతో పాటుగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి రైతులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన భూముల్లో పంట పొలాలతో పాటుగా వ్యవసాయంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి పూల పంటలు అనేది కూడా ఇక్కడ అది ప్రత్యేకత. ఈ పూల పంటలు చేసుకొని ఈ పూల పంటలతో పాటుగా వాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు వాళ్ళందరూ ప్రతిరోజు ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు అక్కడికి వెళ్ళి ఇది పూలు పండించుకుంటూ ఇక్కడ నుంచి కూడా అక్కడికి హైదరాబాద్ పంపించేటువంటి పరిస్థితి. అమ్మ, మీరు ఇదే బహదూర్గూడ ప్రాంతంలో ఎన్ని రోజుల కాంచి ఉంటుర్రు? ఇక్కడ వ్యవసాయం చేస్తారా, పూలు అమ్ముతారా, ఏం చేస్తారా? అసలు ఇక్కడ వ్యవసాయం చేస్తాం మేడం సారు. వ్యవసాయం చేస్తాం, వడ్లు పండిస్తాము, అది కూరగాయలు పండిస్తాము, పువ్వులు నిన్న మొన్న పెట్టుకున్నాం పువ్వుల చెట్లు, కానీ పువ్వులు అమ్ముతాము. ఇక నేను ముసలిదాన్ని అయినా బాయికాడికి పోతలేను. రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రభుత్వ భూములు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వ భూములను తీసుకుంటా అంటున్నారు. మరి తీసుకుంటా అంటే ఎట్లా తీసుకుంటాడు? ఊరికేనే మేము మా మామల తండ్రుల తాతల ముత్తాతల సంది ఉన్నాయి. ఎట్లా తీసుకుంటాడు? ఊరికేనే మాకేమి ఇయ్యండి, మాకేం ఆదేరు చూపియండి. ఏడ తెచ్చి ఆయన ఎమ్మెల్యేలు ఎంతమంది పోయిర్రు, రాజకీయ నాయకులు ఎంతమంది పోయిర్రు, ఆయన సంచోళ్ళు. ఆయన రేవంత్ రెడ్డి గెలిచిండా? ఇక్కడ గెలిచిండా? అక్కడ గెలిచిండు, అక్కడ పోమ్మాను. మా తాంకి రావద్దు, మా భూములు గుంజుకోవద్దు. మేము బతకాలి, మేము బతకదే కదా. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా బాబాయ్ ఇక్కడ అసలు మీరు ఇక్కడ మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మీ భూమి మాకు నోటీసులే ఇవ్వలే, అద్రగానానికి వచ్చేసారు. మాకు తెలియదు వాళ్ళు వచ్చిందా అట్లా పోలీసు వాళ్ళు వచ్చిందాక తెలియదు. నోటీసులు లేవు, బోర్ని వేస్తాను, జాలీలు వేస్తూనే ఉన్నారు అంతే. సార్ మా డిమాండ్ ఏంటంటే 101 1 నుంచి 101 సార్ పట్టాల్యాండ్. ఆ పట్టాల్యాండ్ మీరు ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకోమన్నాం. ఎక్కడొస్తే అక్కడ తీసుకోమన్నాం. లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి 2 సార్లు కలెక్టర్ మీటింగ్ పెట్టిండు. వాళ్ళ వాదన మేము మా వర్షం ఎంత వినిపించినా కూడా మా గోడు వినిపించుకోకుండా హైడ్రాన్ తెచ్చి రాత్రి ఇళ్ళలో బంధించి టెంట్ అసలు అడుగులో ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టనీయకుండా ఎక్కడ వాళ్ళని అక్కడ మేము రాత్రి నిరసన కాడ ఉన్నాం కాబట్టి మేము అక్కడనే ఉండిపోయినాం. ఇంట్లో ఉంచారు 7 రోజులను ఆడ ఉంచి. మా గత్యంతరం ఏంటంటే ప్రభుత్వానికి వేడుకునేది ఏంటంటే మా గోడు వినిపించుకోండి, మా బాధ వినిపించుకోండి, మేము అడిగిన డిమాండ్లకు ఒప్పుకొని మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కోరుతున్నాము.
ఇది మనతో పాటుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్ పటోళ్ళ కార్తిక్ రెడ్డి వచ్చారు. అక్కడికి వచ్చినటువంటి దాంతో పాటుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వస్తే ఇక్కడ మన విజువల్లో చూడొచ్చు వాళ్ళు అలింగనం చేసుకొని మాకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాకు కనీసం ఏమి చెప్పకుండా మా యొక్క భూములను తీసుకొని మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి మనం విజువల్ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి కుటుంబ పెద్దలాగా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి మా బాధలు చూడండి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అనేది కనపడుతుంది. విజువల్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతూ అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కార్తిక్ రెడ్డి గారు దాంతో పాటుగా సవితా మేడం అందరూ వచ్చేసి ఏడుస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనకు విజువల్లో చూడవచ్చు. అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తే పోలీసులందరూ ఎక్కడికక్కడికి ఆంక్షలు పెట్టడము ఇబ్బందులు పెట్టడము మన విజువల్లో చూసినట్లయితే పరిస్థితి కనబడుతుంది. దానిపైన మాకు ఎన్నో సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మాకు అందరూ ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పితే గత ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు కావాల్సినటువంటి 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, వాటి అన్నిటితో పాటుగా రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు ఇచ్చి బాంధుడుగా నిలిచాడు ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఈనాడు రైతుల పాలిట రాక్షసుగా వండుకుంటూ వాళ్ళ యొక్క కష్టాలు వినకుండా వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి భూములను తీసుకోవడము, వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, రాత్రి వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో ఫినిషింగ్ చేయడము అని చెప్పి బాధాకరమని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు సబితా ఇంద్రారెడ్డి యొక్క కుటుంబం ఏదైతే రాజకీయ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడము, వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, వాళ్ళ యొక్క భూముల పరిస్థితులు కావచ్చు, ప్రతిదీ కూడా ఆ కుటుంబానికి తెలిసింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళతో పాటుగా వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం చేస్తుందని వాళ్ళు ఇబ్బంది పడుతూ న్యాయం చేసే వరకు కూడా ప్రజల పక్షాన పోవడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కుమారుడు కార్తిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పేసినటువంటి పరిస్థితి అనేది మనకు కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే రైతులందరూ వస్తుంటే రైతులందరూ కూడా ఉన్నారు. మేడం, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మీకు రాజకీయంగా కుటుంబ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి మీకు పరిచయం ఉండడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ బాధ మీకు చెప్తున్నారు. అమ్మ సబితమ్మ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏడ్చుకుంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంది అసలు ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేడు, మాకేం చేస్తలేడు. అమ్మున్నప్పుడు మంచిగుండే, మాకు ఇప్పుడు ఏం చేస్తారు? మా భూములు గుంజుకుంటుండు, మా తాతలు నాటం చేసిర్రు, మా మొగలు చేసిర్రు, మా మామలు చేసిర్రు, అందరు చేసిర్రు. మా ఎక్కడే తీసుకు కాయిదాలు లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక మాకేం లాభం లేదు. కాలు కిరాయి ఒకటే పెట్టిండు. ఎవరు పెట్టమన్నారు కిరాయి? ఆ కిరాయి ఒకటే ఉంది. మాకు ఏం లాభం లేదు. మాకు అమ్మ మంచిగా చేయాలి అంతే. చెప్పండి, అంటే ఇక్కడికి వస్తుంటే ఎక్కడికక్కడికి ఆంక్షలు పెట్టడము, ఇక్కడ నుంచి తీసుకుపోయినటువంటి లేడీస్ కూడా ఎక్కడున్నారో అనేది కూడా కనీసం చెప్పలేదు. ఇక్కడికి వస్తుంటే పోలీసులు కూడా వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఆంక్షలు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆంక్షలు పెట్టి భయం పెట్టి పోలీసులు ముందు పెట్టుకొని దౌర్జన్యం చేస్తుంటే కుదరదు. తెలంగాణ సాధించుకున్న దీనికోసం కాదు. వీళ్ళు ఇప్పుడు ఈ రోజైతే భూమి మీదకి వచ్చింది కాదు, వాళ్ళు 3 తరాల నుండి ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి నిజంగానే పాస్బుక్ చేసి వాళ్ళ పట్టా చేసి హక్కు కల్పించాల్సింది పోయి ఇదేనా ప్రజాపాలన? పోలీసులను అడ్డు పెట్టేసి పోలీసులను కూర్చోబెట్టి లాక్కోవడం ఇదేనా ప్రజాపాలన? అక్కడ మాట్లాడతాను. దాంతో పాటు మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఈ 30 సంవత్సరాలు కూడా కుటుంబ నేపథ్యంలో మీకున్న పరిచయాల వల్ల కూడా ప్రతి ఒక్కరు మీ దగ్గరకు వచ్చి బాధపడుతున్నారు. వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాగా తమ్ముడు. కాబట్టి ఈరోజు నేను చాలా రోజులకు వచ్చిన కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళు అనేది ఒకటే,
మమ్మల్ని ఈ భూమి మాది కదా, మా భూమి ఇట్లా దౌర్జన్యంగా రాత్రి పవర్ కట్ చేసి లేడీస్ ని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి ఏమిది పాలన, ఏది ఇందిరమ్మ పాలన, ఏది ప్రజాపాలన? దానికోసమైనా వచ్చింది పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళ భూమి గుంజుకోవడానికి. లేడీస్ ని తీసుకుపోయి కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారా? రాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిందంటే ఇదేనా? ఆడబిడ్డలను కోటేశ్వరంకి ఇదేనా చేసేది? ఇది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రికి రాత్రి మహిళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టడము, దాని తర్వాత మహిళలని చూడకుండా వాళ్ళపైన ఘోరమైన కేసులు పెట్టడము, ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు, దాంతో పాటుగా కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ గురించే ఈ భూములను అప్పనంగా తీసుకుంటున్నారు తప్పితే దాదాపు 50 సంవత్సరాల 60 సంవత్సరాల కాంచి ఇక్కడ జీవనం చేసుకుంటూ సాగు సాగించుకుంటూ అప్పట్లో వచ్చేసి వరి ధాన్యం పండించుకుంటూ ఇప్పుడు గులాబీ పూలు తీసుకొని గుడిమల్ప కూరలో కూడా అమ్ముకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా మా భూములను తీసుకుంటారు, దానికి సంబంధించిన విషయంలో కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రత్యూష. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది లవ్ అప్డేట్స్.